వెళ్తున్నాం మనం ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ హెల్త్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పాపం మార్నింగ్ అంతా ఎండలకు బయటికి రాలేదు కాబట్టి ఈవినింగ్ అలా సరదాగా ఎగ్జిబిషన్ తీసుకొచ్చామండి. సో ఎగ్జిబిషన్లో మనం ఏం చేసామో చూద్దామా. ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చేసి భవానీపురం పున్నమి ఘాట్లో పెట్టారండి విజయవాడలో. ఒకసారి విజిట్ చేయండి, పర్లా బాగానే ఉంది. ఈ తాజ్మహల్ సెటప్ ఇదంతా చూసి పాపం పిల్లలు బాగా ఎగ్జైట్ అయిపోతున్నారు. సో ఆ తాజ్మహల్ దాటి పక్కకు వస్తే ఇక్కడ చిన్న చిన్న స్టోర్స్ పెట్టారు చూడండి. అలా వెళ్తూ చూసుకుంటూ వెళ్తుంటే మధ్య మధ్యలో మన బుడంకాయలు ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడ ఆగిపోవడమే, ఫ్రీజ్ అయిపోతారనమాట. ఇక పిల్లలు ఎవరైనా అంతేలేండి. కాకపోతే ఏవేవో అడుగుతారు. అవి కొందామంటేనేమో ఎగ్జిబిషన్ దాటి బయటకు వచ్చేటప్పటికి అవి ఉంటాయా, విరిగిపోతాయా, లేకపోతే ఏమైపోతాయో తెలియదు వీళ్ళ ముందు. సరే చెప్తే వింటారా, వినరు. ఇక్కడేమో ఫస్ట్ బ్లూ తీసుకుంది, తర్వాత పింక్ తీసుకుంది. ఆ షాప్ వాడేమో మేడం దేదో 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 అని అడుగుతాడు. నేను అందుకే ముందుకు తీసుకొని వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ స్నాక్స్ బ్రేక్ లాగా కేక్ తీసుకొని తినింది. ఆ కేక్ కూడా పూర్తిగా తినిందా, మళ్ళీ నాకే ఇచ్చేసింది. బాబేమో పాపం ఎక్కడ అంటే వంట సామాన్లాగా ఏమన్నా గిన్నెలు ప్లేట్లు అలా కనిపిస్తే అమ్మ నువ్వు ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా, వాడి కూడా వదిలేసి పాపం నన్నే అడుగుతాడు నువ్వు ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా అని చెప్పి. దీని పేరేంటో నాకు తెలియదు కానీ ఇది మాత్రం ఎక్కడ ఉన్న లైక్ ఎనీ మాల్స్ దే విల్ డూ వర్త్ ఫర్ ఇట్. అసలు ఎంతసేపు అయినా ఆడతారనమాట. ఎగ్జిబిషన్కి వచ్చి అప్పడం తినకుండా ఎవరైనా వెళ్తారా? ఎంతమందికి ఇది ఇష్టమో కింద కామెంట్ చేయండి చూద్దాం. మేమేమో అప్పడం తిందామని కూర్చుంటే ఇది లోపల వచ్చి దాని షాపింగ్ అది చేసుకుంటుంది. ఏవి కనపడితే అవి తీసుకోవడం లాగేయడం. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ బెలూన్స్ అన్నిటిని మర్డర్ చేసేసింది. ఆ నెట్ని కూడా తుంచి లాగి కింద పడేసి ఆ బెలూన్స్ తీసిద్ది అనుకున్నాను. థ్యాంక్ గాడ్ అలా ఏం చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఆకలేస్తుందంటే బుజ్జితల్లేమో మంచూరియాను, అభి ఏమో నూడిల్స్ తీసుకున్నారు. ఆ మంచూరియాని మేము పెడతామంటే కాదు నేనే తింటానని చెప్పి ఊదుతానే ఉంది. ఎంతసేపు ఊదిందో చూడండి. లాస్ట్కి మేము పెడితే కానీ తినలేదు. దానికి ఆ బబుల్స్ చూస్తే ఏంటో అంత ఎగ్జైట్మెంట్. తినడం కూడా మానేసి ఆ బబుల్స్ ఇంకే చూస్తా కూర్చుంది. ఆ మంచూరియా కొంచెం, ఆ నూడిల్స్ కొంచెం తిని మిగతాదంతా అక్కడ వదిలేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను తింటా కూర్చున్నాను. ఏంటి నేనేం తినలా. కొంచెం ఇవ్వచ్చుగా, మొత్తం నీది నువ్వే తింటున్నావు. నువ్వు కూడా నాది ఎక్కువ తిన్నావు కదా. కొంచెం ఇవ్వు. చూసారుగా కొంచెం ఇవ్వమన్న పాపనికి ఎంత సీరియస్ అయిపోతుందో, కానీ లాస్ట్కి ఇచ్చిందిలేండి. నేను కిట్టు ఇద్దరు రైడ్స్ ఎక్కాం. పాపం పెద్ద రైడ్స్ ఎక్కుతామంటేనేమో వీళ్ళకి పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా పట్టుకొని కూర్చొని, అవ్వట్లేదు పాపం. ఇలాంటి చిన్న చిన్న రైడ్స్ ఎక్కించి తీసుకొచ్చేసాం. తర్వాత ట్రైన్ అయితే నేను ఎక్కుతానులే, నాకేం భయం లేదులే అని చెప్పి ఎక్కాను. ఇదొక్కటే నేను ఎక్కాను. మేము మిగతా చిన్న చిన్న రైడ్స్ ఎక్కారు పాపం పిల్లలు, పెద్ద ఏం ఎక్కలేదు. లాస్ట్లో ఈ బొమ్మల దగ్గర వాడు పట్టుకున్నాడని నాకు అలాంటిదే సేమ్ అదే కలర్ కావాలని తీసుకుంది. ఎన్ని జరిగినా ఎన్ని ఎక్కినా ఎన్ని కొనిచ్చినా లాస్ట్లో ఒక సీన్ మాత్రం లేకుండా ఇంటికి వెళ్ళాం. ఈ సీన్ కంప్లీట్ అవ్వకుండా మేము అసలు ఇంటికే వెళ్ళాము. పాపం అంత ఏడ్చాక మన బుడంకాయ బొజ్జను కూల్ చేయడానికి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాము. ఇక
హ్యాపీ ఫీల్ అయి పడుకుంది. సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.